హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఎండతో పని లేకుండా ఇంట్లో ఫ్యాన్ కిందే కూర్చొని ఎన్ని కేజీల వడియాలనైనా ప్రిపేర్ చేసుకునే ఈజీ సగ్గుబియ్యం రవ్వ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. వడియాలైతే చాలా పర్ఫెక్ట్‌గా, గుల్లగా, సూపర్ టేస్టీగా వచ్చాయండి. సో, లేట్ చేయకుండా వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ వడియాలు ప్రిపేర్ చేయడానికి అరకప్పు వరకు ఉప్మా రవ్వ, ఒక అరకప్పు వరకు పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి. ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్‌లో వేసుకొని, మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా అయితే మిక్సీ పట్టండి. చూడండి, ఈ విధంగా కాస్త మనకి రవ్వ తెలిసేలాగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడొక మందపాటి గిన్నె గానీ, కుక్కర్ పాన్ గానీ తీసుకొని, ఈ రవ్వ, సగ్గుబియ్యం పౌడర్‌ని అందులో వేసుకోండి. ఇందులో మనం రవ్వ, సగ్గుబియ్యం తీసుకున్న కప్‌తోనే 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఉండలు లేకుండా ఫస్ట్ కలిపేసుకోండి. ఆ తర్వాత అదే కప్పుతో 6 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. టోటల్‌గా మనం ఇక్కడ 7 కప్పుల వరకు ఎసరైతే తీసుకున్నామండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2, 3 నిమిషాల పాటైనా ఉండలు ఫార్మ్ అవ్వకుండా కలపాలి. ఈలోపు ఒక మిక్సీ జార్‌లోకి 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బ్లెండ్ చేసి పక్కనుంచండి. ఈ రవ్వ, సగ్గుబియ్యాన్నయితే ఉండలు ఫార్మ్ అవ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉడికించాలి. మనకి సగ్గుబియ్యం ట్రాన్స్‌పరెంట్‌గా అవుతాయి. అలాగే ఈ మిక్స్చర్ కూడా కాస్త దగ్గర పడుతుంది. చూడండి, ఇక్కడ రవ్వ, సగ్గుబియ్యం కలిపి ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా! ఈ స్టేజ్‌లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర, 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు ఆప్షనల్, వద్దంటే వదిలేసేయొచ్చు. ఇప్పుడు వీటన్నింటిని కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసరికి సగ్గుబియ్యం అయితే ట్రాన్స్‌పరెంట్‌గా ఉడికిపోతాయి. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి వడియాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇవి ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఫ్లోర్‌కి జిగురు అంటకుండా అడుగున ఒక పాలిథీన్ షీట్ వేసి, ఆ పైన తడిపిన కాటన్ క్లాత్‌నయితే వేసుకొని, వడియాలు పెట్టే ముందు పిండి ఒకసారి కలిపి, ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ వడియాలు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి 2, 3 వడియాలకి పిండిని ఒకసారి కలిపి వడియాలనైతే ప్రిపేర్ చేసుకోండి. వీటిని ఒక రాత్రంతా కూడా ఫ్యాన్ కింద ఉంచేసి, ఆ నెక్స్ట్ డే కూడా మీరు ఫ్యాన్ కింద ఉంచేసారంటే చక్కగా ఎండిపోతాయండి. కావాలంటే ఈ వడియాలని నెక్స్ట్ డే మీరు ఎండలో కూడా పెట్టుకోవచ్చండి. వడియాలైతే కంప్లీట్‌గా ఎండిపోయినాయి కదా! ఇప్పుడు వీటిని తీయడానికి క్లాత్‌ని రివర్స్ చేసి, కొద్దిగా వాటర్‌ని జల్లి, ఒక 10 సెకండ్స్ పాటు వదిలేసి, ఆ తర్వాత క్లాత్‌ని ఇలా 2 వైపులకి బిగించారంటే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. కావాలంటే వీటిని మీరు ఒక 2 రోజులు ఎండలో కూడా పెట్టుకోవచ్చండి. ఇవి కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇంట్లో పప్పు వండినప్పుడు గానీ, రసం, సాంబార్ ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా వీటిని ఫ్రై చేసుకొని తింటే చాలా చాలా బావుంటాయి. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా కుదురుతాయి.